పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం చూసినట్లయితే ఆఖరి భాగంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం చివరి మాటలో నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అంటాడు. నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిత్తును అంటాడు. దేవుని సన్నిధిని నిలిచే భాగ్యము ఈ ప్రపంచంలో ఇంకా ఏది కూడా మనకు లేదు. ఆయన నిలిచే భాగ్యము కన్నా, ఆయన సన్నిధిలో ఆరాధించడం కన్నా, ఆయన సన్నిధిలో ప్రార్థించడం కన్నా, ఆయన నామాన్ని కనపరచడం కన్నా ఈ ప్రపంచంలో ఏది కూడా మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేదు, సమాధానాన్ని ఇవ్వలేదు. అందుకని భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒక భక్తుడు ఉన్నాడు. అతని జీవితంలో సంతోషం లేక, సమాధానం లేక, అతన్ని ప్రభువుని ఏ విధంగా అయితే అతను విశ్వసించినప్పుడు తన తల్లి ప్రార్థన ద్వారా పాడైపోయిన తన కుమారుడి యొక్క జీవితాన్ని పరిశుద్ధుడిగా మార్చింది. ఆ భక్తుడి గురించి ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. అతని పేరు అగస్టిన్. అతని ఊరు జన్మస్థలం ఉత్తర ఆఫ్రికాలోని తటస్థి అనే గ్రామం. తటస్థి అనే ఆ గ్రామం. తల్లిదండ్రుల పేర్లు, తండ్రి పేరు పాట్రిక్, చాలా ఆస్తిపరుడే. తల్లి పేరు మోనిక. ఇతడు క్రీస్తు శకం 354 సంవత్సరంలో ఇతడు జన్మించాడు, అగస్టిన్ గారు. అయితే అతడు చిన్ననాటి నుండి తల్లి దేవుడికి సమర్పించాడు. తండ్రి ఒక అన్యుడిగా ఉండి మార్మన్స్ లేనివాడుగా ఉన్న తల్లి మాత్రం క్రీస్తుని ప్రభు నమ్ముకుని మంచి ప్రార్థనాపరురాలుగా ఉండేది. చిన్నప్పటి నుండి తన కుమారుడైన అగస్టిన్ని దేవుడికి సమర్పించింది. నా కుమారుడికి గొప్ప సేవకుడు కావాలి అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది ఈ మోనిక. అయితే ఆ కుమారుడు చిన్నటి నుండి ఆయన మరి రోమ్ నగరంలో, ఆఫ్రికా దగ్గరలో రోము పట్టణం, రోమ్ నగరంలోకి వెళ్ళి ఆయన మరి లాటిన్ అంటే గ్రీక్ భాష, లాటిన్ భాషలను కూడా నేర్చుకున్నాడు. లాటిన్ భాషని, గ్రీక్ భాషను నేర్చుకుని ఆయన దేవుని దాంట్లో నేర్చుకున్నాడు. దాంట్లో ఏమి నేర్పించండి? కట్టుకథలు, తర్వాత అపవిత్రమైన వాటిలో నేర్చుకుని చదివి చివరికి అపవిత్రుడిగా మారిపోయాడు. ఆ భాషల్లో కల్పితాలు నేర్చుకున్నాడు, కట్టుకథలు నేర్చుకున్నాడు, అపవిత్రమైన వాటిని చదివేవాడు. చివరికి అపవిత్రుడైపోయాడు. చివరికి బైబిల్ని తృణీకరించాడు, దేవుణ్ణి మరి త్రోసివేశాడు. ఆ విధంగా అతను పాప జీవితానికి, రోత జీవితానికి అలవాటు పడిపోయాడు ఈ అగస్టిన్. అలవాటు పడిపోయిన అగస్టిన్ కోసం తన తల్లి ఎంతో కన్నీరు కారుస్తూ ఉండేది. అయ్యా, నా బిడ్డ మారుమనసు దయచేయండి, రక్షణ దయచేయండి, నీ సేవలు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే అగస్టిన్ మాత్రం భయంకరంగా తిరుగుబోతు అయిపోయాడు. చివరికి ఆయన ఒక స్త్రీతో, తన యొక్క ఇంటి దగ్గర పనిచేస్తున్న పని మనిషితో ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విధంగా పెట్టుకున్నాడు. అయితే ఒకరోజు అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ దగ్గరికి సాయంకాలం పాటు వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తున్న మార్గంలో ఒక మీటింగ్ జరుగుతుంది, దేవుని సువార్త మీటింగ్ జరుగుతుంది, క్రీస్తు మీటింగ్ జరుగుతూ ఉంది. సరే, ఇంకా పొద్దుగూకులేదు కదా అని అక్కడ నిలబడి ఉండి ఆ పాటలు అవన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఆ పాటలు వింటున్నాడు. దేవుడి వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ నేను ఉంటే మారు మనసు పొందుతానేమో, మారిపోతానేమోనని చెప్పి అతను వెళ్ళిపోదామంటే అతను అక్కడి నుంచి కదలలేకుండా కాళ్ళు ఏదో మేకులు కొట్టిన వాళ్ళగా అక్కడే ఉండిపోయాడు. చివరికి దైవజనుడు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పినప్పుడు
ఆ వాక్యం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. అతను నీ ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి నీవు మారుమనసు పొంది రక్షణ పొందమని దేవుడు మాట చెప్పాడు. అప్పుడు వెంటనే తన హృదయాన్ని దేవుడు దర్శించాడు. కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందాడు. ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆయన దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం 24వ వచనం చూసినట్లయితే ఒక మాట అంటాడు, నువ్వు మారు మనసు పొంది ప్రాచీన స్వభావం విడిచిపెట్టు అని ఉంటుంది. అప్పుడు వెంటనే అగస్టిన్ తన పాత రోత జీవితాన్ని అతను విడిచిపెట్టి ఇక క్రీస్తు కోసం ఆయన బ్రతకటం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా బ్రతకటం నేర్చుకున్నాడు. 388వ సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున ఆయన 388 సంవత్సరంలోన ఆయన మారుమనసు పొంది బాప్తిసం పొందాడు అగస్టిన్. ఆ తర్వాత ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్రైస్తవ సాధువులతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాలు తర్కిస్తూ ప్రార్థన పరుడుగా నేర్చుకున్నాడు. 395వ సంవత్సరం సంపూర్ణ సేవకుడిగా దేవుడి సేవకు సమర్పించుకున్నాడు. తర్వాత ఆయన ఒక బిషప్గాను, కార్యనిర్వహణాధికారిగాను, మంచి ప్రసంగికుడిగాను, మంచి ప్రార్థనాపరుడుగాను పేరు తెచ్చుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలిస్తే ఆయనకి 77వ సంవత్సరంలో అతనికి ఒక బిరుదు పెట్టారు. సెయింట్ అగస్టిన్ అని పేరు పెట్టారు. అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ పేరు పెట్టాడు. ఎంత పాపిగా జీవించేవాడు, ఎంత పాత రోతం జీవితం జీవించేవాడు, అంత పరిశుద్ధుడుగా ఆయన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకి 77వ సంవత్సరంలో అతనికి సెయింట్ అగస్టిన్ అని పేరు పెట్టాడు. పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరు పెట్టాడు. ఆయన పాపం ఒప్పుకోలు అనే ఒక పుస్తకాన్ని, ఆయన పరలోక పట్టణం అనే పుస్తకాన్ని ఆయన రాసి అనేక మంది జీవితాలని మార్పు చెందే పుస్తకాలు రాసి పరిశుద్ధుడైన అగస్టిన్గా ఆయన తన జీవితంలో గొప్ప ప్రసంగికుడు సేవ చేసి దేవుని రాజ్యంలో పరలోక పరిశుద్ధ పట్టణంలో ఆయన చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతను 434వ సంవత్సరంలో ఆయన మరణించేటప్పటికి పరిశుద్ధుడైన అగస్టిన్ పేరు సంపాదించుకుని ఆయన పరలోక పట్టణంలో ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకుని వచ్చాను అంటాడు ఆయన. ప్రజలా, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకుని వచ్చాను అంటాడు ఆయన. పరలోకానికి కొట్టుకుని వచ్చాడంట. ఈరోజు పిల్లలా, అంత గొప్పగా ఆ భక్తుడైన అగస్టిన్ని దేవుడు మార్చి తన పాత్రగా వాడుకొని అనేకులకు అతను ఆశీర్వదకరంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు తల్లి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఆ తల్లి కన్నీటి ప్రార్థన తన కుమారుడు బ్రతుకును మార్చింది. పరలోకానికి మారుమనసు పొందడానికి ఆయన గొప్ప వారసుడయ్యాడు. ఈరోజు ఈ ప్రార్థనలో వాక్యం ఉంటున్న జీవితంలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక రోత జీవితం కలిగిన, పాప జీవితం కలిగిన అగస్టిన్ని దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయనకి ఎక్కడ మనశ్శాంతి లేదు. ఆయన అనుకున్నాడు, ఒక రోజున ఆయన ఒక పిచ్చివాడు సంతోషంగా ఉంటే అతను చూసి, నాకంటే పిచ్చివాడే సంతోషంగా ఉన్నాడే, నా జీవితంలో ఏంటిలా సమాధానం లేదు, సంతోషం లేని బాధపడ్డాడు. తెలుసా, అలాంటి వ్యక్తి అది ఒకరోజు తన అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ ఉన్న మా ప్రాంతానికి దేవుని సేవ గురించి వెళ్ళవలసి వస్తే ఆ స్త్రీ గుర్తుపట్టి అగస్టిన్ లాగా ఉన్నాడే అని అగస్టిన్ అని పిలిచిందంట. అప్పుడు అగస్టిన్ నిలిచి అప్పుడు అన్నదంట, ఇదిగో నీవేమే కానీ నేను ఆ అగస్టిన్ కాదు, నేను దేవుని క్రీస్తు నమ్ముకున్న అగస్టిన్, నేను కాదు, ఇప్పుడు నేను దేవుని బిడ్డనని చెప్పాడంట. తెలుస్తోంది.
ఆయన క్రీస్తులో సంపూర్ణ సంతోషాన్ని పొందుకున్నాడు. ఈరోజు డబ్బులో సంతోషం లేదు, ఈరోజు పేరు ప్రఖ్యాతులో సంతోషం లేదు, ఈరోజు పార్కుల్లో, బీచ్లో, తిండిలో, మరి సినిమా హాల్లో, వీటన్నిటిలో సంతోషం లేదు. దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని సన్నిధిలో క్షేమం, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఆయన దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నిత్యము నీ చేతిలో సుఖములు కలవంటాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సమూయేలు అనే బాలుడు ఉన్నాడు. హన్నా తల్లి తాను నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకోసమే పెంచుతానయ్యా అని ప్రార్థించింది. అప్పుడు దేవుడు హన్నాను దర్శించి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టారు. అప్పుడు ఆ సమూయేలుని ఆ సమయంలో ఆ మందిరంలో భయంకరమైన పరిస్థితి తాండబడుతుంది. ఆ మందిరంలో, షిలోహు మందిరంలో అప్పటికే సేవ చేస్తున్నటువంటి ఏలీ కుమారులు ఉన్నారు. ఆ ఏలీ కుమారులు దేవుని సేవ చేస్తున్నప్పటికీ దేవుని ఎరగని వారై ఆ సంఘానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తూ ఆ సంఘము ప్రజలు పాపపు జీవితంలో జీవిస్తూ మరి పాపములో జీవిస్తూ ఉన్నారు. ఆ సంఘంలో పాపంలో జీవిస్తూ ఉన్నారు. అర్థమైందండి. అలాంటి సమయంలో హన్నాకి కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు. ఆ కుమారుడిని 5 చిన్న బాలుడైన సమూయేలుని తీసుకొచ్చి ఆ యొక్క సేవకుడి చేతిలో పెట్టింది. ఆ మందిరంలో వచ్చింది. చుట్టుపక్కల ప్రజలందరూ చెడిపోయిన వారు ఉన్నారు. ఆ మందిరంలో పాపపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ హన్నా చూసారా, తన కుమారుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తెలుసా ఎంత ధైర్యం అంటే, నా కుమారుడి కోసం నేను ప్రార్థన చేస్తానని ఆమె ఇంటి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. ప్రభువా, నా కుమారుని మీకు అప్పగించాను. నా కుమారుని ఈ మందిరాన్ని సంస్కరణ చేయాలి, బాగు చేయాలి, నీ నామ ఘనత కొరకు వాడబడాలని ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థించినప్పుడు చూడండి, దేవుడు హన్నా కన్నీటి ప్రార్థన ఆలకించాడు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఏలీ యెహోవా సన్నిధిలో ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. తర్వాత యెహోవాకు ఆ రోజుల్లో ప్రత్యక్షం అరుదు. అయితే సమూయేలు ఏం చేశాడంటే, ఆయన ఆ మందిరంలోనే పడుకునేవాడు, ఒక్కడే పడుకునేవాడు, చిన్న బాలుడు. తర్వాత 3వ వచనం చూసినట్లయితే, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడంట. దేవుని మందిరంలో పడుకున్నాడంట. ఎవరు? సమూయేలు దేవుని మందిరంలో పండుకొని ఉన్నాడంట. అలా పండుకొని ఉన్నాడు. అప్పుడు 4వ వచనం చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు యెహోవా సమూయేలును పిలిచెను. దేవుని స్తోత్రం. సమూయేలు యెహోవా సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమూయేలు యెహోవా సన్నిధిలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు యెహోవా సన్నిధిలో ఈ విధంగా ఉండగా దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. సమూయేలుని దేవుడు పిలిచాడంట. సమూయేలుని దేవుడు పిలిచి సమూయేలుని దేవుడు ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. సమూయేలుని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ సమూయేలుని ప్రభు పిలిచాడు. సమూయేలు ఎక్కడున్నాడు తెలుసా? దేవుడి సన్నిధిలో వెతుకుతున్నాడు, దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో దీపం వెలిగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని వాక్కుని విన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుని పిలిచి అదే మందిరంలో చూడండి, సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, 19వ వచనం చూసినట్లయితే,
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3:19 చూసినట్లయితే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను అని దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలు అందరూ తెలుస్తారు. సమూయేలు అదే మందిరంలో దేవుడి సన్నిధిలో ఆయనకు ప్రవక్తగా స్థిరపడ్డాడంట. ప్రజలందరూ పాడైపోతుంటే ఆ ప్రజల మధ్యలో ఒక బురదలో కమల పుష్పంలాగా దేవుడి సన్నిధిలో ఎదిగి, అదే మందిరంలో ఏ మందిరంలో పరిచర్య చేశాడో, ఏ మందిరంలో దీపం వెలిగించాడో, వాక్యం ధ్యానించాడో, ఏ మందిరంలో ప్రభు వాక్యం స్వరం విన్నాడో, అదే మందిరంలో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని సమూయేలుకి దేవుడిచ్చాడు. అదే మందిరానికి ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. దాను మొదలుకొని బెయేర్షెబ వరకు అతను ప్రవక్త, రాజులను అభిషేకించే ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఒక యాజకుడిగా ఉన్నాడు. ఒక న్యాయాధిపతిగా ఉండి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు తెలుస్తుంది. ఈరోజు తల్లి ప్రార్థన సమూయేలు ఎంత ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళిందో, దేవుడి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని తల్లి అనుగ్రహించింది. ఈరోజు తల్లిదండ్రుల బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఈ పాపిష్టి లోకంలో నీ బిడ్డలు పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని సన్నిధిలోకి రావాలి. తల్లిదండ్రులు దేవుడి సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆ దేవుని సన్నిధిలోనే మన బ్రతుకులు పరిశుద్ధంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అనేక మందికి దీవెనకరంగా ఉండి దేవుని కొరకు గొప్పవారుగా దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి ఆ విధంగా సమూయేలుని దాను మొదలుకొని బెయేర్షెబ వరకు దేవుడు ఆశీర్వదించాడు. అట్టి కృప మీకు మీ బిడ్డలకి దేవుడు దయచేయను కాక. ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా నీ సన్నిధిలో ఉండే మహాభాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, గొప్ప దేవుడిగా మాతో ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, రేపు ఆదివారం ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా భయభక్తులతో నీ సన్నిధి రావడానికి కృప దయచేసి దీవించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.